ముగిస్తాము, ఆలోచించేస్తాము. సో అందుకని 12:30కి జనరల్గా భోజనానికి మేము బ్రేక్ ఇస్తాము. ఇప్పుడు ఇవాళ మాత్రం 1 గంట, మీరందరూ అనుమతిస్తే 1 గంట వరకు నారాయణ గారు మాట్లాడతారు. వారు మాట్లాడుతూ ఉంటే వినాలని 2 చెవులు ఇలా పెట్టుకొని వింటూ ఉంటాము. సో బాబా గారు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు మాట్లాడే. జై బాబా. ఉదయము గురుదేవుడి ద్వారా తుని యొక్క అమృతవాణి వినాలి, వినిపించాలి అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం ప్రారంభించుకున్నాం. మరి అటువంటిది గురుదేవుని బాధ్యత ఏంటంటే ఆయన శిష్యులైనటువంటి రమణ్ కుమార్ గారి ద్వారా ఆయన వ్యక్తం అవ్వాలనుకున్నారు. తుని గురించి ఏం తెలియచేయాలనుకున్నారు, అది ఎంత చక్కగా మనం అవగాహన పరుచుకునే అవకాశం మనకి ఇచ్చారు అనేది మనకు తెలియబడుతుంది. ఎందుకంటే తునిలో ఎందుకు పాల్గొన్నారు, పాల్గొనడం ద్వారా మనలో ఎటువంటి మార్పు మనకి గోచరిస్తుంది. చాలా సహజమైనటువంటి మాటల్లో గురుదేవుడు వారి యొక్క వాణి ఆ ఉపాధి ద్వారా వ్యక్తం చేసి మనందరినీ ఆనందింప చేసినందుకు రమణ్ కుమార్ గారికి జై బాబా. మెహర్ బాబా వారు 1954వ సంవత్సరంలో సెప్టెంబర్ 12వ తారీఖున కమ్ ఆల్ టు మీ అని పిలిపించారు. అందరూ నా వద్దకి రండి అని పిలిపించారు. ఆయన యొక్క పిలుపుని బేస్ చేసుకుని ఎందరో ఆయనకు ఆకర్షితులై ఆయన యొక్క కార్యక్రమానికి, ఆయన యొక్క దర్శనానికి వెళ్ళడం జరుగుతూ ఉండేది. మెహర్ బాబా చెప్పేవారు, నేనే మార్గమని, నేనే గమ్యమని అని చెప్పేవారు. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద గోల్ అని తెలియజేసేవారు. మెహర్ బాబా వారు ఫారిన్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఒక మీడియా పర్సన్, అంటే ఒక రిపోర్టర్ మెహర్ బాబా వారిని చూసి ఆయన దర్శనం చేసుకుని ఒక ప్రశ్న అడిగాడు. మీడియా సాధారణంగా పాశ్చాత్య దేశస్తులు ఎలా అడుగుతారంటే ఇంటలెక్ట్ బేస్ చేసుకుని వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారంటే లాజిక్ కోసం అడుగుతూ ఉంటారు. అందరూ నిన్ను భగవంతుడు అంటున్నారు, మాస్టర్ అంటున్నారు, గురువు అంటున్నారు కదా, నువ్వు నిజంగా భగవంతుడిని చూసావా అని మెహర్ బాబా వారిని ఒక మీడియా పర్సన్ అడిగారు. నువ్వు నిజంగా భగవంతుడిని చూసావా అని మైక్ ఆయన ముందు పెట్టి అడిగారు. మెహర్ బాబా మాట్లాడారు కదా, మెహర్ బాబా సైకిల్తో తెలియజేశారు, నన్ను ఏ భగవంతుడిని చూసావు అని నువ్వు అడుగుతున్నావు. మెహర్ బాబా అన్నారు, నన్ను ఏ భగవంతుడిని చూసావు అని నన్ను అడుగుతున్నావు అని మెహర్ బాబా సమాధానం ఇచ్చారు. ఆయనకి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే మనము మెహర్ బాబా సాహిత్యం జాగ్రత్తగా చదివినట్లయితే, చూసినట్లయితే ప్రతి విషయము కూడా, ప్రతి స్థితి కూడా భగవంతుడి యొక్క స్థితిగానే మనకు తెలియబడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా, ఎలా చూసినా అంతా కూడా భగవంతుడి యొక్క స్థితిగానే మనకి గోచరిస్తూ ఉంటుంది. ఆ భగవంతుడు వివిధ స్థితుల్లో ఎలాగ వ్యక్తమవుతూ ఉన్నారు అనేది మనకు తెలియబడుతూ ఉంటుంది. మనము ఈ భగవంతుడిని ఎందుకు ఆరాధిస్తూ ఉంటారు అంటే ఒక సహాయం పొందాలి. మనకి ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక భగవంతుడు తీరుస్తాడు అని, లేదంటే మనకి ఏమైనా ఆపద వస్తే దాని నుంచి కాపాడుతాడు అని. ఈ విధంగా మనం భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాం, స్వీకరిస్తూ ఉంటాం, స్మరిస్తూ ఉంటాం. మరి అటువంటి ఆరాధన మనము ఏ భగవంతుడికి ముందుగా చేస్తూ ఉంటారంటే, సాధారణంగా హిందూ సాంప్రదాయంలో వినాయకుడికి ముందుగా ప్రథమ దేవుడిగా ఆయనకి ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వినాయకుడికి ఆరాధన చేస్తున్నట్లయితే ఎటువంటి విఘ్నాలు కలగవు అనేటువంటి ఉద్దేశంతో ఈ వినాయకుడిని విఘ్ననాథుడు అంటారు, గణనాథుడు అంటారు, గణాధిపతి అంటారు,
ఈయనే ఆదిదేవుడు అని కూడా అంటూ ఉంటారు. మెహర్ బాబా వారు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వచ్చేవారు కదా. రాత్రి ఆయన ప్రియ శిష్యుడు ఒకరు బాహు కల్చూరి అనే ఆయన మెహర్ బాబా వారి దగ్గరికి ఎవరిని రానియకుండా కాపలాదారుడిగా ఉండేవారు. ఈ బాహు కల్చూరి అనేటువంటి ఆయన ఎక్కడ నిద్రపోతాడేమో అని మెహర్ బాబా వాళ్ళ తప్పట్లు కొట్టేవారు. రాత్రి 1 గంట 2, 3 ఆ టైంలో తప్పట్లు కొడితే బాహు కల్చూరి వారు అక్కడే ఉండేవారు. ఆయన వచ్చేవారు. వస్తే ఆయనకి మన పురాణాల్లో ఉన్నటువంటి, మన హిందూ సాంప్రదాయంలో పురాణాల్లో ఉన్నటువంటి కొన్ని వాస్తవాలు, అంటే మనం కథలుగా ఆరాధించేటువంటి ఈ భగవత్ స్వరూపాల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని బాహు కల్చూరి గారికి మెహర్ బాబా తెలియజేశారు. ఆ తెలియజేసినటువంటి విషయాలన్నీ కూడా నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేటువంటి గ్రంథంలో బాహు కల్చూరి గారు దీన్ని ప్రచురించడం జరిగింది. ఇందులో వినాయకుడికి సంబంధించినటువంటి ఈ కథ ఎందుకు వచ్చింది, ఇది దేనికి ఉద్దేశింపబడింది, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మెహర్ బాబా వారు బాహు కల్చూరి గారికి తెలియజేసినటువంటి విషయం అంతా కూడా ఈ నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేటువంటి గ్రంథంలో ఉంది అని తెలియజేస్తారు. ఈ వినాయకుడు ఎవరు అంటే మెహర్ బాబా తెలియజేశారు, ఆయన ఎవరో కాదు, ప్రథమాత్మ అని తెలియజేశారు, ద ఫస్ట్ సోల్ అని తెలియజేశారు. మనందరికీ కూడా ఈ వినాయకుడి యొక్క కథ గురించి తెలిసే ఉంటుంది, అందరూ వినే ఉంటాం. ఏమిటి వినాయకుడి యొక్క కథలు అంటే, ప్రప్రథమంగా ఏం చెప్తారంటే, శివుడు అనేటువంటి వారు అలాగే సతీదేవి అనేటువంటి వారు ఇద్దరు భార్యాభర్తలుగా అన్యోన్యంగా జీవితం సాగిస్తూ ఉంటారు అని చెప్తారు. సతీదేవి ఎప్పుడు కూడా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. సతీదేవి ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉంటుందంట, తన భర్త కంటే గొప్పవారు ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఎవరో లేరు అని సతీదేవి ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఈ శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు, ధ్యాన నిమగ్నుడై ఉంటారు. ఈ సతీదేవి ఈ శివుడు నా భక్తి అందరికంటే గొప్పవాడు కదా, మరి ఈయన ఎవరికి ధ్యానం చేస్తున్నారు అని సతీదేవి ఒకసారి శివుడిని అడుగుతారు. అడిగితే ఆయన చెప్తారట, నేను శ్రీరామచంద్రుడి గురించి ధ్యానం చేస్తూ ఉంటాను అని తెలియజేస్తారు. ఎవరు? శివుడు. స్వామి మీరే కదా అందరికంట పూజ్యులు ఆరాధ్యులు, మీరు ఆయన ధ్యానం చేయడం ఏంటి అని సతీదేవి అడుగుతారు. అప్పుడు లేదు, ఆయన అందరిలోని ఉన్నటువంటి విశ్వవ్యాపక స్థితి, సర్వవ్యాపక స్థితి శ్రీరామచంద్రుడిది, నేను ఆయన ఆరాధిస్తూ ఉంటాను, నేను ఆయన స్మరిస్తూ ఉంటాను అంటున్నారు ఆయన. అప్పుడు ఇది విన్నటువంటి సతీదేవికి ఆయన చెప్పారు కాబట్టి వింది, కానీ ఈవిడలో అనుమానం ఇంకా ఉంటూనే ఉంటుందంట. నా భర్త కంటే గొప్పవాడు ఎలాగయ్యాడు శ్రీరాముడు? ఆయన ఏదో అడుగుల చుట్టూ అడుగుల మార్గంలో వెళ్తూ ఉన్నాడు. దేనికోసం? సీతాదేవి కోసం. ఆయనకి ఆయన భార్య కనిపించడం కంటే గడువుల్లో వెళ్తున్నాడు కదా, ఈయన గొప్పవాడు అంటాడేంటి అని సతీదేవి అడుగుతూ ఉండి ఒకసారి అనుకుందంట సతీదేవి, ఈయన చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఒకసారి నేను ఆయన పరీక్షిద్దాము అని అనుకుందాం. అనుకుని ఈ సతీదేవి శివుడిని అడిగి వెళ్దామంటే శివుడు చెల్లించేస్తాడు. నువ్వు అటువంటి పొరపాటు మాత్రం చెయ్యొద్దు, ఆయన నువ్వు పరీక్షించడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్తారంట శివుడు. అయినప్పటికీ ఈవిడి యొక్క అనుమానం తీర్చుకోవడానికి ఆవిడ శివుడి దగ్గరికి సీతాదేవి యొక్క స్వరూపంగా ధరించి కనిపిస్తారు శ్రీరామచంద్రుడు. సాధారణంగా సీత ఆదాయంగా అన్వేషణలో ఉంటాడు శ్రీరామచంద్రుడు. వెంటనే సీతాదేవి కనిపించగానే శ్రీరామచంద్రుడు ఏమంటారండి, సీత ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎలా ఉన్నావు అని అడుగుతారు. కానీ శ్రీరామచంద్రుడు ఏమడుగుతారంటే ఆమెను చూసి, నా తండ్రి అయినటువంటి శివుడు ఎలా ఉన్నాడమ్మా అని అడుగుతారండి. వెంటనే సతీదేవి
సీతాదేవి రూపంలో ఉన్న సతీదేవి వెంటనే సిగ్గుపడిపోయి, అయ్యా మా భర్త చెప్పినప్పటికీ మీ గురించి తెలుసుకోవడానికి వచ్చాను, పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించండి అయ్యా అని సతీదేవి శ్రీరాముని అడిగితే అప్పుడు శ్రీరాముడు అంటారట, అమ్మ నేను కాదమ్మా నేను క్షమించాల్సింది, మీ భర్త అయినటువంటి శివుడు అని తెలియజేస్తారు. అప్పుడు ఈవిడి ఆయన భర్త అయినటువంటి శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నేను ఇలా పొరపాటు చేశాను అంటే, నువ్వు పరీక్షించడం పొరపాటు కాదు, నా తల్లి అయినటువంటి సీతాదేవి రూపంలో వెళ్ళడం అక్కడ పొరపాటు జరిగింది, నువ్వు నా తల్లి రూపంలో వెళ్ళావు కాబట్టి నిన్ను నేను భార్యగా స్వీకరించలేను అని శివుడు వేరేగా ఉన్నారంట, సతీదేవి వేరేగా ఉన్నారంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది అని తెలియజేసింది గురుదేవుడు. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండడం జరగడం లేదనమాట. ఎందుకంటే ఆవిడ సీతాదేవి రూపంలో వెళ్ళడం. అక్కడ అలా జరుగుతున్నటువంటి సమయంలో సతీదేవి యొక్క తండ్రి పేరు దక్షుడు అని తెలియజేశారు. ఈ దక్షుడుకి తెలిసిందంట తన యొక్క కూతురు కుమార్తె శివుడు అల్లుడు కలిసి ఉండడం లేదని తెలిసి వీళ్ళిద్దరిని కలుపుదామని ప్రయత్నాలు చేస్తాడు. చేసినప్పటికీ కూడా శివుడు ఏమాత్రం అంగీకరించలేదు. ఎందుకంటే నా తల్లి అయినటువంటి సీతాదేవి రూపంలో అక్కడ వెళ్ళడం జరిగింది. అది ఆ విధంగా జరుగుతున్నటువంటి తరుణంలో ఈ దక్షుడు అనేటువంటి ఆయన మహారాజు అని తెలియజేస్తారు. మహారాజు ఎప్పుడు కూడా ప్రజల యొక్క సుఖ సంతోషాల గురించి ఆయన యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉంటారు. ఈ దక్షుడు అనేటువంటి ఆయన ఒక హోమం తలపెడతారు, దక్ష యజ్ఞము అంటారు దాన్ని. ఆ హోమానికి అందరినీ ఆహ్వానిస్తారు, కానీ ఈ శివుడిని ఆయన యొక్క కుమార్తెని ఆహ్వానించారు. దేవతలందరినీ ఆహ్వానిస్తారు. సరే, ఈ దేవతలందరూ కూడా ఈ యొక్క దక్షుడు తలపెట్టినటువంటి యజ్ఞానికి అందరూ వెళ్తున్నటువంటి ఆ కౌరు విందంటారు, ఎవరు సతీదేవి విని నా తండ్రి గారు హోమం తలపెడుతున్నారు, మనం కూడా వెళ్దామని శివుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతారు. అప్పుడు శివుడు తెలియజేస్తారంటే ఏమంటే, పిలవనటువంటి కార్యక్రమానికి వెళ్ళటం అంత సముచితంగా ఉండదు, కాబట్టి మనం వెళ్ళవద్దు అని చెప్తారు. అయినప్పటికీ కూడా ఆవిడ ఇది మంచి కార్యక్రమే కదా, ఏదో మంచి జరుగుతుంది కదా నాకు అనేటువంటి ఉద్దేశంతో ఈ సతీదేవి పిలవనటువంటి ఆ హోమానికి వెళ్తుందంట. వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ ఉన్నతమైనటువంటి స్థానం కల్పిస్తారు, కానీ ఈ శివుణ్ణి ఎక్కడో ఒక మూల ఆయన యొక్క స్థానాన్ని ఏర్పాటు చేస్తారు. ఈవిడ వెళ్ళినప్పటికీ కూడా అంటే భర్తతో విడిపోయి ఉన్నటువంటి స్త్రీని తండ్రి కూడా ఆహ్వానించకూడదంట. అంటే ఆ యొక్క ధర్మానుసారం ఆయన ఆహ్వానించలేదు భర్తని, అంటే వాళ్ళిద్దరిని ఆహ్వానించలేదు. ఈవిడ వెళ్ళింది ఆ హోమానికి, ఎవరు కూడా పట్టించుకోరు. ఈవిడ అవమానం భరించలేక ఈవిడ ఆ యజ్ఞంలో ఆవిడ్ని ఆహుతి చేసుకుంటున్నారు. ఇది తెలిసినటువంటి శివుడు అక్కడ ఉన్నటువంటి గణాది పదులు, అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి గణాధిపతులు అందరితోటి తెలియజేసేసరికి వాళ్ళందరూ కూడా ఈ దక్షుడితో యుద్ధం చేసి ఆయన సంహరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్టోరీ అన్నట్టుగా మనం కథల్లో పురాణాల్లో వింటూ ఉంటాం. దీని తర్వాత ఆ సతీదేవి అనేటువంటి ఆవిడ తర్వాత పర్వతరాజు యొక్క కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించింది. ఆ పార్వతీదేవి చిన్నప్పటి నుంచి శివుణ్ణే తన యొక్క ఆరాధ్య దైవంగా స్వీకరించిందని, ఆ పార్వతీదేవి శివుణ్ణే పెళ్లి చేసుకుంటారని ప్రయత్నం చేయడం ద్వారా ఆ తండ్రి అయినటువంటి పార్వతీదేవి యొక్క తండ్రి అయినటువంటి పర్వతరాజులు ఆయన ఏదో నెగోషియేషన్స్ చేసి ఈ శివుడితో వివాహం జరిపిస్తారు. వివాహం అయిన తర్వాత శివుడు పార్వతీదేవిని చూసేసరికి ఆయనకి శివుడు అంటే అన్నీ తెలిసినటువంటి స్థితిగా తెలియజేస్తారు. ఈయన ఈ పార్వతీదేవి అనేటువంటి ఆవిడ అంతకుముందు సతీదేవిగా నాతో ఉన్నటువంటి ఆవిడే ఆయన గుర్తించి ఆయన చెప్తారంట, నువ్వు పార్వతిగా ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా నీ గత జన్మలో సతీదేవి కాబట్టి నేను స్వీకరించలేను, నువ్వు ఇక్కడ ఉండు, నేను కైలాసంలో ఉంటానని మళ్ళీ ఆయన విడిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఎవరైనా శివుడి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా
అమ్మగారి యొక్క దర్శనం చేసుకుని అయ్యగారి యొక్క దర్శనానికి వెళ్తూ ఉండడం అనేటువంటిది ఆనవాయితీ. అందరూ కూడా ఈ పార్వతీదేవి యొక్క దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఆవిడ ఇప్పుడు శివుడి యొక్క ధ్యానంలో ఉంటుంది. కానీ ఈ దర్శనం చేసుకోవడం వల్ల డిస్టర్బెన్స్ కలుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆవిడ కనిపిస్తున్నారు. నేను ఎంత ధ్యానంలో కూర్చోవాలనుకున్నా ఎవరో ఒకరు వస్తున్నారు, నేను డిస్టర్బ్ చేస్తున్నారని ఆవిడ ఏం చేస్తుందంటే ఒక కాపలాదారునిగా ఒకళ్ళని తయారు చేసుకోవాలని, పార్వతీదేవి అంటే శక్తికి ప్రతీక. ఆవిడ నలుగు పిట్టుతో ఒక కుమారుని బాలుని తయారు చేసుకుని ఆయన్ని కాపలాదారుడిగా పెట్టి ఎవరు ఆయన దాటి రానివ్వకుండా చూసుకోమని ఆ బాలుడికి ఒక బాధ్యతను చెప్పి ఇది చూస్తూ ఉంటారు. ఎవరు వచ్చినప్పటికీ కూడా బాలుడు అందరినీ అడ్డగిస్తూ ఎవరిని లోపలికి రానివ్వకుండా అందరికీ కూడా శత్రువు అయిపోయాడంట బాలుడు. బాలుడు అనేటువంటి వాడు చిన్నవాడే, కానీ అందరికీ శత్రువు అయిపోయాడు. ఎవరిని లోపలికి రానిచ్చేవాడు కాబట్టి ఈవెన్ శివుడికి కూడా ఆవిడ దర్శనం కలిగించేటువంటి దానికి ఆటంకంగా నిలిచేవాడు. మరి అటువంటి సమయంలో ఉన్నప్పుడు ఆయన ఆ బాలుడు అనుకోకుండా ఆ తల్లిని స్నానం చేసేటప్పుడు చూడడం, ఇది తెలిసి వెంటనే శివుడు ఆయన సంహరించినప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చి బాధపడినప్పుడు ఆవిడ మళ్ళీ ఆ బాలుని బతికించమని అడిగినప్పుడు ఈ శివుడు ఉత్తర దిశగా బ్రహ్మని విష్ణువుని పంపి అక్కడ ఉత్తర దిశగా ఏ జంతువు అయితే ఏ మనిషి అయితే ముఖం పెట్టుకుని అక్కడ ఉంటాడో వాడిని అక్కడ తీసుకుని రమ్మని చెప్పడం, వాళ్ళ ఏనుగుతలను తీసుకొచ్చి ఆ బాలుడికి ప్రతిష్ఠింప చేయడం. అప్పటి నుంచి ఆయన పార్వతీ పరమేశ్వరుని యొక్క కుమారుడుగా, గణనాథుడుగా, విఘ్ననాథుడుగా, గణాధిపతిగా, ప్రథమ దేవుడుగా అందరూ ఆయన ఆరాధించడం అనేటువంటిది ఇది మన యొక్క పురాణాల్లో ఉన్నటువంటి కథగా తెలియజేస్తుంది. దీనికి మెహర్ బాబా వారు ఈ కథలో ఉన్నటువంటి అర్థాన్ని, అంతరార్థం గురించి చాలా విపులంగా తెలియజేశారు. ఏంటంటే ఈ కథ అంతా కూడా ప్రథమాత్మ యొక్క ప్రయాణానికి సంబంధించినటువంటిది అని తెలియజేశారు. ఈ కథ అంతా కూడా ప్రథమాత్మ యొక్క ప్రయాణానికి సంబంధించింది అని తెలియజేశారు. శివుడు అంటే ఎవరు అంటే మెహర్ బాబా తెలియజేశారు, చైతన్యము అని తెలియజేశారు. చైతన్యం అంటే ఏమిటి అంటే గురుదేవుడు ఇచ్చినటువంటి వివరణ ఏంటి అంటే సర్వ అనుభవములన్నింటికి కూడా ఆధారముగా ఉన్నటువంటి స్థితిని చైతన్యము అని తెలియజేశారు. మనము ఏ పని చేసినా ఆ అన్నింటికి కూడా ఆధారం ఏంటి అంటే చైతన్యము అని తెలియజేశారు. మరి సతీదేవి ఎవరు అంటే శక్తి అని తెలియజేశారు. ఈ చైతన్యము శక్తి ఈ రెండు కూడా ఎప్పుడు కలిసే ఉంటాయి అని మనకు తెలియజేస్తూ ఉంటారు. ఈ చైతన్యము శక్తి ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి అని మనకు తెలియజేస్తూ ఉంటాం. మనము ఏ పని చేసినప్పటికీ కూడా ఎలా చేస్తామంటే ఒక ఆలోచించాలన్నా, ఆలోచన కార్యరూపం దాల్చాలన్నా మనకి కావాల్సింది ఏమిటి అంటే శక్తి అని తెలియజేస్తాం. శక్తి లేకపోతే మనం ఏ పని చెయ్యలేము అని తెలియజేస్తూ ఉంటాం. ఈ శక్తినే సతీదేవి రూపంలో మనకు తెలియజేశాడు అన్నమాట. అలాగే మరి గణేశుడు ఎవరు అంటే దానికి మెహర్ బాబా చెప్పారు అహము అని తెలియజేశారు. అహము అంటే నేను, నాది, నావారు అని మనం ఏదైతే వ్యక్తం చేస్తూ ఉంటామో ఈ అహాన్ని సూచిస్తూ ఉన్నది గణేశుడి యొక్క పాత్ర అని తెలియజేశారు. ప్రప్రథమంగా శివుడు అనేటప్పటికీ భగవంతుడి యొక్క స్థితి ఎలా వ్యక్తమవుతూ ఉంటుంది అంటే సృష్టించేవాడుగా, పోషించేవాడుగా, లయం చేసేవాడుగా ఈ మూడు స్థితులుగా వ్యక్తమవుతూ ఉంటుంది. దీన్నే మెహర్ బాబా వారు మనకి గాడ్ స్పీక్స్లో ఎమినేటర్, సస్టైనర్ అండ్ డిజాల్వర్ అని తెలియజేస్తూ ఉంటారు. అంటే సృష్టించేవాడిని బ్రహ్మ అంటారు, పోషించేవాడిని విష్ణువు అంటారు, లయం చేసేవాడిని శివుడు అంటారు. కానీ మెహర్ బాబా చెప్పినటువంటి శివుడు అనేటువంటి స్థితి ఏంటి అంటే
అది ప్రథమాత్మకు సంబంధించినటువంటి స్థితి. దాన్ని చైతన్యము అని తెలియజేశారు. ఈ 3 స్థితులు మనం ఏదైతే సృష్టించడము, పోషించడము, లైవ్ చేయడం అన్నామో ఈ 3 కూడా భగవంతుడి యొక్క స్థితిలే కానీ ఈ మనం చెప్పుకునేటువంటి శివుడి యొక్క స్థితి చైతన్యానికి సంబంధించింది అని తెలియజేశారు. ఈ చైతన్య పాత్రధారుడైనటువంటి శివుడు అందరికీ ఆదర్శప్రాయుడు అని తెలియజేశారు. అందరికీ ఆదర్శప్రాయుడు అని తెలియజేశారు. ఆ శివుడు ఈ శక్తితో కలిసి తన యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు అని తెలియజేశారు. అది శివుడు సతీదేవి కలిసి ఉండడంలో ఉన్నటువంటి అర్థంగా తెలియజేశారు. సతి అంటే ఎప్పుడూ భర్తని నీడగా భావించి వెళ్ళేటువంటి, జీవించేటువంటి స్థితిగా తెలియజేశారు సతి అంటే. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉన్నటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి వీళ్ళు సతీదేవి శ్రీరాముడిని పరీక్షించడానికి వెళ్ళింది అని మనం కథలో చెప్పుకున్నాం. అంటే ఏంటి అంటే అందరూ కూడా భౌతిక చైతన్యంతో, భౌతిక శక్తితో మనం జీవిస్తూ ఉంటాం. మనం అందరూ ఎలా జీవిస్తూ ఉంటాం అంటే భౌతిక చైతన్యంతో, భౌతిక శక్తితో జీవిస్తూ ఉంటాం. ఈ స్థితిలో ఉన్నటువంటి మనము ఎలా జీవిస్తూ ఉంటాము అంటే సుఖాలకి లోనవుతూ ఉంటాము, దుఃఖాలకి లోనవుతూ ఉంటాము. సుఖము కావాలి అనుకుంటాము, దుఃఖము వద్దు అనుకుంటూ ఉంటాము. సుఖమే కావాలి అనుకుంటాము, బాధ మాత్రం వద్దు అనుకుంటూ ఉంటాం. ఈ సుఖ దుఃఖాల నుంచి మనం విడుదల అవ్వాలి అని కోరుకుంటూ ఉంటాం. ఇలా కోరుకున్నటువంటి స్థితినే శివుడు సతీదేవిగా తెలియజేస్తారు. ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే శ్రీరాముడిని పరీక్షించడానికి వెళ్ళారు. సతీదేవి అంటే భౌతిక శక్తితో జీవిస్తూ ఉన్నటువంటి మనం ఈ భౌతిక శక్తిని ఏమన్నారంటే ప్రాణశక్తి అని తెలియజేశారు. మనం అందరూ ఎలా జీవిస్తున్నాం అంటే ప్రాణశక్తి ఆధారంగా జీవిస్తూ ఉన్నాం. నువ్వు ఎవరు అంటే నా ప్రాణము అని చెప్తాం కానీ ప్రాణమే నేనని చెప్పం. ఎందుకంటే మన చైతన్యము, ప్రాణము, ఈ శక్తి ఎంతలా కలిసి ఉంటాయంటే నా ప్రాణము అని చెప్తాం కానీ ప్రాణమే నేనని చెప్పం. రెండు స్థితిలే అంత అన్యోన్యంగా కలిసి ఉంటాయండి. ఈ భౌతికమైనటువంటి శక్తితో, ప్రాణశక్తితో మనం ఏం చేస్తామంటే సుఖాన్ని కోరుకుంటామంట, దుఃఖాన్ని వద్దనుకుంటూ ఉంటాం. ఈ 2 స్థితుల్ని జయించాలి అని ఎప్పుడు అనుకుంటా ఉంటాం. అంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటామంట. మనం కోరుకుంటూ ఉన్నటువంటి మనము సాధన చేస్తూ ఉంటాము. సాధనకి కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. దేన్ని అందుకోవడానికి? శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి. కానీ ఈ భౌతిక స్థితి ఎప్పుడు దేనితో తదాత్మత చెంది ఉంటుంది అంటే శరీరంతో, శరీర సంబంధమైన ఇంద్రియాలతో, శరీర సంబంధమైన ఆలోచనలతో, శరీర సంబంధమైనటువంటి సుఖాలతో ఈ యొక్క భౌతిక శక్తి, భౌతిక చైతన్యం ఎప్పుడు తదాత్మత చెంది ఉంటుంది. ఈ స్థితిలో ఉన్నటువంటి మనము ఆనందాన్ని కోరుకుంటున్నాం, శాశ్వత ఆనందం. ఎంతవరకు సఫలీకృతం అవుతాము అంటే ఎంత ప్రయత్నం చేసినా ఈ భౌతిక స్థితి ఆ శాశ్వత ఆనందాన్ని చేరుకోలేదు. అప్పుడు ఈ శివుడు అనేటువంటి ఈ స్థితిని, ఈ భౌతిక శక్తి ఏమాత్రం నన్ను శాశ్వత ఆనందానికి చేరుకోనివ్వదు. నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే అది నా తరం కాదు, ఇది నా వల్ల అయ్యేటువంటి పని కాదు అని మనం తెలుసుకుని ఈ భౌతిక ఇంద్రియాలకి, భౌతికమైనటువంటి ఈ బాహ్య దృష్టికి దూరంగా జరుగుతామండి. దాన్నే ఈ శివుడు సతీదేవిని దూరంగా ఉంచడంలో ఉన్నటువంటి అర్థము అని తెలియజేసింది. మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ ఆనందాన్ని పొందాలని మన భౌతిక శక్తితో అది సరిపోదు అని చెప్పి, మరి తర్వాత ఎప్పుడైతే భౌతిక శక్తి అక్కడ నిర్లిప్తం అయిపోయిందో అక్కడ ఏం మిగులుతుంది అంటే భౌతిక శక్తి లేనటువంటి చైతన్యం ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అని చెప్పారంటే అక్కడ కేవల చైతన్యంగా ఉంటుంది అని చెప్పారు. శక్తి లేనటువంటి కేవల చైతన్యంగా అక్కడ దాల్సింది. అంటే భౌతిక స్థితిని అధిగమించినటువంటి స్థితి. అప్పుడు మనకి ఈ
ఈ భౌతిక స్థితి ఎప్పుడైతే లుప్తమైపోయిందో అది సూక్ష్మ శక్తిగా మనకు వ్యక్తమవుతూ ఉంటుంది. ఎప్పుడు వ్యక్తమవుతుందంట? మన యొక్క చైతన్యము ఈ భౌతిక సూక్ష్మాన్ని దాటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఇది సూక్ష్మ శక్తిగా మనకు వ్యక్తమవుతూ ఉంటుంది అని తెలియజేశారు. అందుకనే శివుడు కైలాసములో ఉంటాడు, పార్వతీదేవి ఇక్కడ ఉంటుంది అని తెలియజేస్తుంటారు. చూడండి, ఈ పార్వతీదేవి ఉన్నటువంటి స్థితిని సూక్ష్మ చైతన్య భూమికలు అని తెలియజేస్తూ ఉంటారు. సూక్ష్మ చైతన్య భూమిక అంటే ఏంటంటే అది ప్రాణశక్తికి సంబంధించినటువంటి భూమికలు అని తెలియజేస్తారు. అంటే మనం ఎప్పుడైతే మానసిక చైతన్యానుభవంలో ఉన్నామో ఈ సూక్ష్మ స్థితి ఏం చేస్తుంది అంటే దాని పని అది చేస్తూ ఉంటుంది. అంటే ఏం చేస్తుంది అంటే అది కొత్త వస్తువులు సృష్టించగలదంట, చనిపోయిన వాళ్ళని బతికించగలదు అంట, అలాగే ప్రాణం పోయగలదంట, సృష్టికి ప్రతి సృష్టి కూడా చేయగలిగేటువంటి శక్తి ఈ సూక్ష్మ చైతన్య భూమికలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుంది అని చెప్పారు. అంటే మనం ఎప్పుడైతే మనం మానసిక చైతన్య భూమికలో ఉంటామో ఈ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి పార్వతి ఏం చేసింది అంటే ఒక బాలుని సృష్టించినట్టుగా మనకు కథలో చెప్తారంటే సూక్ష్మ చైతన్యముతో సూక్ష్మ శక్తితో ఈ అహం అనేటువంటిది వ్యక్తమవుతూ ఉన్నది అని తెలియజేస్తారు. అంతకుముందు అహం ఎలా వ్యక్తమైంది? భౌతిక శక్తిగా వ్యక్తమైంది. ఇప్పుడు ఎలా వ్యక్తమైంది అంటే సూక్ష్మ శక్తిగా. సూక్ష్మము అంటే శక్తికి సంబంధించినటువంటి పని, అంటే ఎవరినైనా ఎదిరించగలిగేటువంటి స్థితి. కానీ అహం ఎక్కడుంది? ఇంకా సూక్ష్మ పరిధిలోనే ఉంది. అందుకే బాలుడు అని చెప్పారు. గురుదేవులు ఏం చెప్పారంటే అందుకే బాలుడు అని చెప్పారు. ఈ అహాన్ని సూక్ష్మ పరిధిలో ఉన్నటువంటి అహాన్ని ఇంకా అది సూక్ష్మ పరిధిలోనే ఉందంటే మనకు తెలియజేస్తారు పరిమిత అహము అని తెలియజేస్తుంది. ఈ అహము పరిమిత స్థితిని దాటుకున్నప్పుడే అహము యొక్క స్థితి మారుతుంది అని చెప్తారు. సూక్ష్మ పరిధిలో ఉన్నటువంటి అహాన్ని బాలుడుగా చిత్రీకరించారు, అంటే మనకు రూపకల్పన చేశారు. ఆయనే మనం గణేశుడు అని తెలియజేస్తూ ఉంటాం. ఆ బాలుడు అందరినీ ఆటంకిస్తూ ఉంటుంది, అడ్డుపడుతూ ఉంటాడు. ఈ సూక్ష్మ అహము అక్కడ కూర్చుని ఉంటుంది. అది కూడా ఎప్పుడైతే ఈ మానసిక స్థితిలో ఉన్నటువంటి ఈ చైతన్యము పురోగమించిందో అప్పుడు ఈ సూక్ష్మ అహము కూడా లుప్తమైపోయినటువంటి స్థితి మనకి వ్యక్తమవుతుంది. ఎప్పుడైతే ఈ మానసిక స్థితిలో ఈ సూక్ష్మ అహం కూడా లుప్తమైపోయిందో ఈ మానసిక సూక్ష్మ భౌతిక ఈ మూడు స్థితులు లుప్తమైపోయినాయో అప్పుడు మనకు వ్యక్తమయ్యేటువంటి అనుభవం ఏమిటి అంటే నిర్వాణానుభవము అని. ఈ కథ ద్వారా మనం ఏం జరుగుతుంది అంటే మన అందరి యొక్క ప్రయాణం మనకు తెలియబడుతుంది. అంటే మనం అందరం కూడా ఈ భౌతికం నుంచి సూక్ష్మంగా ఎలా వ్యక్తమవుతూ ఉంటాం, సూక్ష్మం నుంచి మానసికంగా ఎలా వ్యక్తమవుతూ ఉంటాం, ఎప్పుడైతే ఈ మూడు వ్యక్తమైపోతాయో అప్పుడు ఈ నిర్వాణానుభవంలోకి ఎలా ప్రవేశిస్తూ ఉంటాం అనేది తెలియబడుతుంది. మరి ఈ నిర్వాణానుభవంలోకి వెళ్ళేటప్పటికి అన్నీ లుప్తమైపోయింది, అహము కూడా లుప్తమైంది. అటువంటి స్థితిలో మరలా ఈ అహాన్ని వ్యక్తము చేసుకుని బ్రహ్మమై జీవించాల్సినటువంటి అవసరాన్ని పురస్కరించుకుని అప్పుడు మనకు తెలియజేశారు కథలో బ్రహ్మని విష్ణువుని ఉత్తర దిశగా ఉన్నటువంటి శిరస్సును తీసుకొచ్చి అక్కడ బాలుని మళ్ళీ ప్రాణం పోశారు. అంటే అక్కడ ఏం చెప్తారంటే ఎప్పుడైతే భౌతిక సూక్ష్మ మానసిక స్థితులతో ఉన్నటువంటి అహము లుప్తమైపోయిందో అప్పుడు ఎప్పుడైతే అనంత దైవీ చైతన్యం అంటే ఇన్ఫైనైట్ డివైన్ కాన్షియస్నెస్ తో ఆ నిర్వాణానుభవంలో ఈ యొక్క స్థితి అక్కడ ఆయనతో అటాచ్ అయిపోయిందో అది అక్కడ దివ్య అహముగా మారింది అని తెలియజేశారు. దివ్య అహముగా మారేటప్పటికి ఆయన అయ్యాడంట ఎలాగా? పార్వతీ పరమేశ్వరుల కుమారుడుగా. అక్కడ గురుదేవుడు ఏం చెప్పారంటే శివుడు కుమారుడు అయ్యాడు, కుమారుడు శివుడు అయ్యాడు అని చెప్పారు. అంటే ఈ అహము పరిమిత అహము భౌతిక పరిమితులు దాటుకుని సూక్ష్మ పరిమితులు దాటుకుని
మానసిక పరిమితులు దాటుకుని దివ్య అహంగా మారేసరికి అది ఆరాధ్య దైవం అయిపోయింది. అందరికీ ఆరాధ్యుడు అయిపోయాడు, అందరికీ ఆయనే మార్గం అయిపోయాడు, అందరికీ ఆయనే గమ్యం అయిపోయాడు అని తెలియజేస్తాడు. అందుకనే ఆయన ప్రథమ దేవుడు అయ్యాడు, ప్రథమాత్మ అయ్యాడు, ఆయనే స్కందుడు అయ్యాడు. ఆయన ఆరాధించడం ద్వారా మనము ఈ యొక్క పరిమితుల నుంచి విడుదలయ్యి ఈ అహము నుంచి, ఏ అహం అయితే మనకి యొక్క సాధనకి ఆటంకంగా నిలుస్తుందో ఈ పరిమితుల యొక్క అహము నుంచి మనము దివ్య అహముగా వ్యక్తమయ్యేటువంటి సహాయం ఆయన మనందరికీ అందివ్వడానికి, ఆయన ప్రథమాత్మగా ప్రతి యుగములోని మనందరినీ కూడా గమ్యం చేర్చడానికి యుగ యుగాలుగా అవతార పురుషుల రూపంలో అవతార చైతన్యము ఆ రూపంలో ధరించి మన ముందుకు వస్తూ ఉన్నారు అని తెలియజేశారు. ఆయన అవతార చైతన్యం ఏమి చేస్తుంది అంటే, నీకు అవి ఇవి ఇవ్వడానికి ఆయన రాలేదు, మన నుంచి అన్ని తీసుకోవడానికి వచ్చారు అని తెలియజేశారు. మెహర్ బాబా ఏమైనా ఇస్తారని వస్తున్నారేమో, ఆయన ఇచ్చేటువంటి వాడు కాదు, తీసుకునేటువంటి వాడు అని తెలియజేశారు. ఏం తీసుకుంటాడంట? ఈ పరిమిత స్థితులన్నీ తీసుకుంటాడంట. ఏ పరిమిత స్థితులు అయితే నేను, నాది, నా వారు, నేను మాత్రమే, నాది మాత్రమే మనకు ఆటంకంగా ఉన్నాయో, ఈ పరిమితులన్నీ ఆయన స్వీకరించేస్తాడట. ఈ పరిమితులన్నింటినీ ఛేదించుకుంటూ వెళ్ళిపోతుందట. అది అవతార చైతన్య స్వరూపుడై యుగ యుగాలుగా మన ముందుకి ఆ రూపాన్ని ధరించి ఆ చైతన్య స్వరూపంగా మన ముందుకి వచ్చి ఆయన యొక్క దివ్య కార్యక్రమాన్ని చేసి మన అందరిలో ఉన్నటువంటి అహాన్ని, అహంకార నాశనం చేసి మన యొక్క అహాన్ని దివ్య అహముగా మార్చడానికి వచ్చినటువంటి ఆ ఏకైక దైవీ ప్రథమాత్మ స్కంభనామదైనటువంటి అవతార పురుషుడే మెహర్ బాబా. ఆ మెహర్ బాబాయే ఈ గణాధిపతి, ఈ విఘ్ననాథుడు, ఈ ప్రథమాత్మ, ఈ స్కంభుడు. ఆయన ఆరాధించేము అంటే మన పరిమితులన్నింటి నుంచి వేరైపోతాము. ఆయన పరంగా ఆయన మనలో వ్యక్తమై మనం జీవించేటువంటి, మేల్కొనేటువంటి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తాం. జై బాబా. ముగించబోయే ముందు ఇది అందరికీ కనపడుతుంది. చిన్ముద్ర. ఈ చిన్ముద్ర లేకపోతే ఈ 4 వేళ్ళు కలిసి ఉంటాయి. స్థూల, సూక్ష్మ, మానవ శరీరంతో ఈ జీవుడు తాదాత్మ్యత చెంది ఉన్నట్లయితే మనకి భౌతిక, సూక్ష్మ, మానసిక అనుభవాలు బాహ్యంగానే ఉంటాయి. ఈ జీవుడు పరమాత్మతో కలిస్తే అప్పుడు నేను చెప్తున్నాడు, చిన్ముద్ర, జ్ఞానముద్ర. స్థూల, సూక్ష్మ, మానసిక స్థితుల ద్వారానే ఈ దైవము వ్యక్తమవుతాడు. స్థూల స్థితిలో ఉన్నా, సూక్ష్మ స్థితిలో ఉన్నా, మానసిక స్థితిలో ఉన్నా, నువ్వు ఎప్పుడు వరకైతే పరమాత్మతో అనుసంధింపబడి ఉంటావో నీ ద్వారా జరిగే కార్యక్రమము దైవీ కార్యక్రమమే. అది జ్ఞానము, జ్ఞానముద్ర. ఆ జ్ఞానముద్రకి చిహ్నము సంతోషంగా ఉండే చిరునవ్వుతో ఉండే అందరికీ తెలిసినప్పటికీ ఇప్పుడు తెలియజేయడం సముచితం అనిపించి తెలియజేశాను. మన మధ్యలో ఆడియన్స్లో అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు కూర్చున్నాడు మంచి వక్తలు ఉన్నారు. ఉదయం కార్యక్రమంలో మా బాధ్యతగా మా సైడ్ నుంచి మేము వ్యక్తపరిచాం. మధ్యాహ్నం కార్యక్రమంలో కొంతమంది వక్తలు మీరే అంటే బాబావారి గురించి మాకు తెలియచేయాలి, గుర్ర నుంచి వచ్చారు కదా, మీ ద్వారా మేము బాబావారి ప్రేమని, గురు
నిష్ణాతులు ఇందులో ఉన్నారు. వారిలో ఎవరైనా ముందుకు వస్తే మధ్యాహ్న కార్యక్రమము ఒకటి అవతార పురుషుడికి ఇలాగా, సద్గురువు ఇలాగా. సో అవతార పురుషుడి కార్యక్రమం, సద్గురు కార్యక్రమం మా సైడ్ నుంచి ఇలాగైంది, మీ సైడ్ నుంచి కూడా ఇలాగైతే అది ఇలా అయిపోతుంది, నామముద్ర. సో మీ సైడ్ నుంచి అంటే ఇక్కడ వచ్చిన అతిథులుగా వచ్చిన మీరు కొద్దిమంది మధ్యాహ్న కార్యక్రమం ముందుకు రండి. కానీ మాలో ఇంకొక చిన్న ఒక వ్యక్తి, యంగ్స్టర్స్ని కూడా మేము ముందుకు తీసుకురావాలి అనేది ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని నిర్వహించుకుంటున్నాను. ఇక్కడ మధ్యాహ్నం బాబు ఇందరు వచ్చి తను కూడా మాట్లాడతాడు. ఇందరు మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం భోజన సమయంలో మీతో నేను కలుసుకుంటాను. ఎవరు మాట్లాడతారనేది మీకు తెలియజేస్తే నేను చేసి వారిని ఇన్వైట్ చేస్తాను. సో సమ్మతేనా? జయమో. మధ్యాహ్నం భోజనం చేసుకుని మళ్ళా కలుసుకుంటాం. 2 గంటలకు మళ్ళా అసెంబ్లీలో. జై బాబు.